గుడివాడకి శాసనసభ్యుడు ఉన్నాడా లేదో ప్రజలకే అర్థం కావట్లేదు. ఇంకా పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్పమంటారు? అదేమంటే నెలకే 15 రోజులు అమెరికాలో ఉంటాడు. ఐటీ కంపెనీలు తెస్తానంటాడు, ఐటీ హబ్బు తెచ్చేస్తానంటాడు. గుడివాడకి అన్నీ కల్లిబల్లి మాటలే. ఒక ఐటీ కంపెనీ 6 నెలల క్రితం ఓపెన్ చేసి ఐటీ కంపెనీ వచ్చిందని చెప్పాడు. దాని గురించి ఎంక్వైరీ చేస్తే అది ఐటీ కంపెనీ కాదు, కన్సల్టెన్సీ. అది కూడా మూసేసారు, కన్సల్టెన్సీ కూడా మూసేశారు. ఆయన చెప్పే మాటలన్నీ ఇప్పుడే చార్మినార్ అమ్మేశాము, రవీంద్ర భారతి ఉంది కొంటారా, ఆ టైప్ మాటలు ఆయన. సామాన్యుడిలాగా ప్రచారం వెళ్తుందంటే అతను చేసేది గోరంతా కొండంత బిల్డప్ కోసం ఆయన వెళ్ళేది జనాల్లో. ఆ జనాల్లో కూడా జనాలు ఎక్కడ ఉన్నారు అసలు? పలకరించట్లా. తనకు సంబంధించిన కొంతమంది ఒక 20 మంది 30 మంది అనుచరులు తప్ప ప్రజలు అసలు రోడ్డు మీద ప్రజలు కూడా ఇతను ఎమ్మెల్యేనా అని వ్యంగ్యంగా మాడుకుంటూ వెళ్తున్నారు. సుమారు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. భర్త పోతే భర్తకు వచ్చే పెన్షన్ని భార్యకి ఇచ్చారు తప్ప ఒక కొత్త పెన్షన్ ఇచ్చారని చెప్పమానండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లే. ఆ ఇచ్చిన పెన్షన్ అన్నీ ఉన్నాయా? సుమారు కొన్ని నెలకు వచ్చి 15,000 18,000 చొప్పున ఏదో కారణం చూపించి తీసేస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎక్కడ వచ్చారు అసలు? ఉన్నాయి కూడా తీసేస్తున్నారు. ఏదో కాసేపు ఏదో కారణం డాక్టర్ దగ్గర కారణం చూపించి ఏదో రిపోర్ట్ చూపి తీసేస్తున్నారు. ఏదండి 4,000 చెప్పండి. నువ్వు ఇచ్చిన హామీలో 3 అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేశారు. 1,000 పెంచారు, 4,000 పెంచి 1,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మందికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తే నువ్వు 50,000 మంది తీసేసి 4,000 ఉపయోగం ఏంటి? నువ్వు 50,000 మంది తీసేసావు కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్లు ఎన్ని ఉన్నాయో అన్ని పెన్షన్లు నువ్వు 4,000 ఇచ్చావా? లేదు కదా. కటింగ్ చేసుకుంటూ వచ్చేసావుగా. నువ్వు 4,000 ఉపయోగం ఉంది.